బిగ్ బాస్. సంజు మాతని ఇంప్రెస్ చేస్తే నా చేతిలో ఉన్నింది. బిగ్ బాస్ షో గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తూ భారీ ఆదరణ పొందిన ఏకైక షో బిగ్ బాస్. ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా ప్రతి సంవత్సరం ఎంతగానో అలరిస్తున్న ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 అంటూ మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా 6 కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగా హౌస్ లో గొడవలు షురూ అయిపోయాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉంటుంది. అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు, కామనర్స్ పారితోషకాలు ఎలా ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ముందుగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కు ఒక్కొక్కరికి వారానికి 70,000 రూపాయలు ఇవ్వనున్నారన్నమాట. ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఎమ్మాన్యుయల్ కు వారానికి 2,50,000 రూపాయలు, సృష్టి వర్మ, రాము రాథోడ్లకు వారానికి 2,00,000 రూపాయలు ఇవ్వనున్నారట. ఇక టాప్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగుపెట్టిన తనుజ, రీతు చౌదరి, సుమన్ శెట్టిలకు వారానికి 2,75,000 రూపాయలు, నటి ఫ్లోరా శ్రేణికి 3,00,000 రూపాయలు ఇస్తున్నారట. ఇక హౌస్ లో అత్యధిక పారితోషం అందుకుంటున్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు. అతడికి వారానికి సుమారు 3,50,000 రూపాయలు ముట్ట చెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్. సంజు మాతని ఇంప్రెస్ చేస్తే నా చేతిలో ఉన్నింది. బిగ్ బాస్ షో గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తూ భారీ ఆదరణ పొందిన ఏకైక షో బిగ్ బాస్. ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా ప్రతి సంవత్సరం ఎంతగానో అలరిస్తున్న ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 అంటూ మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా 6 కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగా హౌస్ లో గొడవలు షురూ అయిపోయాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్స్ లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉంటుంది. అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు, కామనర్స్ పారితోషకాలు ఎలా ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ముందుగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కు ఒక్కొక్కరికి వారానికి 70,000 రూపాయలు ఇవ్వనున్నారన్నమాట. ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఎమ్మాన్యుయల్ కు వారానికి 2,50,000 రూపాయలు, సృష్టి వర్మ, రాము రాథోడ్లకు వారానికి 2,00,000 రూపాయలు ఇవ్వనున్నారట. ఇక టాప్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగుపెట్టిన తనుజ, రీతు చౌదరి, సుమన్ శెట్టిలకు వారానికి 2,75,000 రూపాయలు, నటి ఫ్లోరా శ్రేణికి 3,00,000 రూపాయలు ఇస్తున్నారట. ఇక హౌస్ లో అత్యధిక పారితోషం అందుకుంటున్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు. అతడికి వారానికి సుమారు 3,50,000 రూపాయలు ముట్ట చెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్. సంజు మాతని ఇంప్రెస్ చేస్తే నా చేతిలో ఉన్నింది. బిగ్ బాస్ షో గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తూ భారీ ఆదరణ పొందిన ఏకైక షో బిగ్ బాస్. ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా ప్రతి సంవత్సరం ఎంతగానో అలరిస్తున్న ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 అంటూ మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో
9వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా 6 కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగా హౌస్లో గొడవలు షురూ అయిపోయాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్స్లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉంటుంది. అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు, కామనర్స్ పారితోషకాలు ఎలా ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ముందుగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కు ఒక్కొక్కరికి వారానికి 70,000 రూపాయలు ఇవ్వనున్నారన్నమాట. ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఎమ్మాన్యుయల్ కు వారానికి 2,50,000 రూపాయలు, సృష్టి వర్మ, రాము రాథోడ్లకు వారానికి 2,00,000 రూపాయలు ఇవ్వనున్నారట. ఇక టాప్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగుపెట్టిన తనుజ, రీతు చౌదరి, సుమన్ శెట్టిలకు వారానికి 2,75,000 రూపాయలు, నటి ఫ్లోరా శ్రేణికి 3,00,000 రూపాయలు ఇస్తున్నారట. ఇక హౌస్ లో అత్యధిక పారితోషం అందుకుంటున్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు. అతడికి వారానికి సుమారు 3,50,000 రూపాయలు ముట్టజెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సంజు మాతని ఇంప్రెస్ చేస్తే నా చేతిలో ఉన్నింది. బిగ్ బాస్ షో గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తూ భారీ ఆదరణ పొందిన ఏకైక షో బిగ్ బాస్. ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా ప్రతి సంవత్సరం ఎంతగానో అలరిస్తున్న ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 అంటూ మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో బాటిల్ ఎవరు తీశారు? 9వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా 6 కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగా హౌస్లో గొడవలు షురూ అయిపోయాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్స్లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి. ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉంటుంది. అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు, కామనర్స్ పారితోషకాలు ఎలా ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ముందుగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కు ఒక్కొక్కరికి వారానికి 70,000 రూపాయలు ఇవ్వనున్నారన్నమాట. ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఎమ్మాన్యుయల్ కు వారానికి 2,50,000 రూపాయలు, సృష్టి వర్మ, రాము రాథోడ్లకు వారానికి 2,00,000 రూపాయలు ఇవ్వనున్నారట. ఇక టాప్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగుపెట్టిన తనుజ, రీతు చౌదరి, సుమన్ శెట్టిలకు వారానికి 2,75,000 రూపాయలు, నటి ఫ్లోరా శ్రేణికి 3,00,000 రూపాయలు ఇస్తున్నారట. ఇక హౌస్ లో అత్యధిక పారితోషం అందుకుంటున్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు. అతడికి వారానికి సుమారు 3,50,000 రూపాయలు ముట్టజెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు. బిగ్ బాస్ సంజు మాతని ఇంప్రెస్ చేస్తే నా చేతిలో ఉన్నింది. బిగ్ బాస్ షో గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ వ్యాప్తంగా నడుస్తూ భారీ ఆదరణ పొందిన ఏకైక షో బిగ్ బాస్. ఇక తెలుగు బుల్లితెర ప్రేక్షకులను కూడా ప్రతి సంవత్సరం ఎంతగానో అలరిస్తున్న ఈ వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 అంటూ మళ్లీ వచ్చేసింది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో బాటిల్ ఎవరు తీశారు? 9వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 7న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగుపెట్టారు. ఇందులో 9 మంది సెలబ్రిటీలు కాగా 6 కామనర్స్ కోటాలో ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలాగా హౌస్లో గొడవలు షురూ అయిపోయాయి. కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అలా మొదటి వారం ఏకంగా 9 మంది నామినేషన్స్లో నిలిచారు. వీరిలో ఎవరు బయటకు వచ్చేస్తారో చూడాలి.
ఇక బిగ్ బాస్ కొత్త సీజన్ ప్రారంభం కాగానే కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్లపై కూడా తీవ్ర చర్చ జరుగుతూ ఉంటుంది. అలా ఈసారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యునరేషన్లు ఎలా ఉన్నాయి, ఒక్కొక్కరు ఎంత ఛార్జ్ తీసుకుంటున్నారు, కామనర్స్ పారితోషకాలు ఎలా ఉన్నాయి, అందరికంటే ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తున్నాయి అన్న విషయాలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యునరేషన్స్ వివరాలు బయటకు వచ్చాయి. ముందుగా కామన్ మ్యాన్ కేటగిరీలో హౌస్లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్లకు రోజుకు 15,000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం. అంటే డీమాన్ పవన్, కళ్యాణ్, శ్రీజ, మనీష్, ప్రియా, హరీష్ కు ఒక్కొక్కరికి వారానికి 70,000 రూపాయలు ఇవ్వనున్నారన్నమాట. ఇక మీడియం రేంజ్ కంటెస్టెంట్స్ గా ఉన్న ఎమ్మాన్యుయల్ కు వారానికి 2,50,000 రూపాయలు, సృష్టి వర్మ, రాము రాథోడ్లకు వారానికి 2,00,000 రూపాయలు ఇవ్వనున్నారట. ఇక టాప్ కంటెస్టెంట్స్ గా హౌస్ లో అడుగుపెట్టిన తనుజ, రీతు చౌదరి, సుమన్ శెట్టిలకు వారానికి 2,75,000 రూపాయలు, నటి ఫ్లోరా శ్రేణికి 3,00,000 రూపాయలు ఇస్తున్నారట. ఇక హౌస్ లో అత్యధిక పారితోషం అందుకుంటున్న కంటెస్టెంట్ గా నటుడు భరణి నిలిచాడు. అతడికి వారానికి సుమారు 3,50,000 రూపాయలు ముట్టజెప్పనున్నారట. గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ భారీగానే పెరిగాయని చెప్పుకోవచ్చు.